చిరంజీవి పోస్ట్ వైరల్ 94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగశ్విన్ నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం సింగీతం జూన్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సింగీతంని తెలుగు పరిశ్రమకు భీష్మాచార్యుడిగా, ఒక అమూల్యమైన నిధిగా చిరు అభివర్ణించారు. పాతతరం ప్రతినిధి అయిన సింగీతం ఈ తరం ఆలోచనలున్న నాగశ్విన్ కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రశంసించారు. తెలుగు సినిమా పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు ఒక భీష్మాచార్యుడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 94 ఏళ్ల వయసులో సింగీతం మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన తాజా చిత్రం సింగ్ గీతం. దర్శకుడు నాగశ్విన్ నిర్మించిన ఈ ప్రయోగాత్మక సినిమా రేపు జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టీంకు శుభాకాంక్షలు చెప్తూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆనాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం ఈ తరం ఆలోచనల్ని ప్రతిబింబించే నాగశ్విన్ల కాంబినేషన్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా ఎంతో మంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12వ తేదీన సింగీతం సినిమా విడుదలై ఇండియన్ సినిమాలో మరొక మైలురాయిగా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగశ్విన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకవైపు ఆనాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు గారు, మరోవైపు ఈ తరం ఆలోచనల్ని ప్రతిబింబించే నాగశ్విన్, వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఈ చిత్రానికి నాకెంతో ఇష్టమైన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలుగజేస్తోంది. నాగశ్విన్కి స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్ సంస్థలకు ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చిరంజీవి ఎక్స్లో పోస్టు పెట్టారు. చిరంజీవితో పాటుగా ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ తదితరులు ఈ చిత్రానికి బెస్ట్ విషెస్ అందజేశారు. విశ్వనటుడు కమల్ హాసన్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే.